రేపు మంగళవారం రోజున లవంగాలతో ఇలా చేయండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు. లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అప్పుని తీర్చుకోగలుగుదామని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ఏంటంటేనండి, మంగళవారం పూట చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎలాగైతే ఉంటుందో పరిహార పరంగా కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేసే శక్తి కూడా ఉంటుందన్నమాట. లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది. అలానే కాకుండా లవంగాలు ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఏంటంటే లవంగాల పరిహారం చేసుకుని మీకు వండే అప్పంతా కూడా తీర్చేసుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. చిన్న అప్పైనా సరే, పెద్ద అప్పైనా సరే, ఏదున్నా సరేనండి తీరిపోతుందన్నమాట. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా, అప్పులు ఉన్నాయని చాలా బాధపడిపోతూ ఉంటారు. అప్పు కోసం అనేక రకాల పరిహారాలు చేస్తారు. కానీ పెద్దగా ఏంటంటే కనుక ఫలితాలు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ కొన్ని పరిహారాలు ఏంటంటేనండి ఖచ్చితంగా అప్పులని తీరుస్తాయి. అప్పు ఇచ్చే స్థాయికి మనని తీసుకెళ్లేలాగా కూడా కొన్ని పరిహారాలు ఏంటంటే మనకు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. అందులో ఇది ఒకటి, ఈ లవంగాల పరిహారం. ఇదేంటంటే కనుక పరిహార శాస్త్రంతో పాటు మనకు ఇంకా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం దీన్ని మంగళవారం పూట విధి విధానంగా ఆచరించుకోవాలి. దీనితో పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలను మనము పాటించుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుందన్నమాట. కేవలం ఈ పరిహారానికి 5 లవంగాలు కావాలి. ఆ లవంగాలకు తప్పనిసరిగా పువ్వు ఉండాలన్నమాట. అలాంటప్పుడే ఫలితం వస్తుంది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మీరు మంగళవారం పూట అప్పు ఉందనుకోండి, అప్పుండే వాళ్ళు ఎప్పుడు కూడా మంగళవారం మర్చిపోయి కూడా మళ్ళీ అప్పుని తీసుకోకూడదు. అప్పుని తీసుకుంటే మనకు అప్పు తగ్గదు, పెరుగుతుందన్నమాట. ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు. ప్రాణం పైన మంగళవారం అప్పు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. తీసుకుంటే మన జీవితంలో మనం అప్పు చేస్తూ ఉంటాం, కానీ అప్పుని తీర్పుకోలేమన్నమాట. అందుకే మీరు ఏంటంటే మంగళవారం ఎవరి చేతుల గుంట కూడా మీరు అప్పుగా డబ్బుని తీసుకోకండి. మీ చేతితో వేరే వాళ్ళకి ఇవ్వండి, ఇస్తూ ఉంటారనమాట. అలా ఇవ్వటం వల్ల మీరు అప్పు ఇస్తూ ఉంటారు. ఇంకా మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఇంకా ఎదుగుతూ ఉంటారు. అదే మీరు తీసుకున్నారనుకోండి, తీసుకునే దాంట్లోనే ఇంకా పడిపోతూ ఉంటారనమాట. అందుకే ఈ ఒక్క జాగ్రత్త వహించుకోండి. అలానే మంగళవారం పూట ఏంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. అలానే కాకుండా మంగళవారం మనం నార్మల్గా ఏంటంటే కొన్ని శుభకార్యాలను కూడా చెయ్యము. అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని పనులను కూడా మనం పెట్టుకోము. మంగళవారం పెట్టుకుంటే అపమంగళం అయిపోతాయి పనులన్నీ కూడా, అవి జరగవు అని భావించుకుంటాం. కాబట్టి అప్పు ఉండేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు, అప్పుని తీసుకోకూడదు. అప్పు ఇవ్వాలి మంచిది. అలానే ఇంట్లో ఏంటంటే కనుక ఎరుపుకు సంబంధించిన వంటలు టమాటాలు కావచ్చు, మిగతావి ఎర్రపప్పు కావచ్చు, ఇలాంటివి తినరు. ఇవి చాలా మందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ జాగ్రత్తలు వహించండి. అలానే కాకుండా మంగళవారం పూట మన ప్రాణం పోయినా సరేనండి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది, మన ఇంటి నుండి పెరుగుని అస్సలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. పెరుగు, పాలు ఇవి లక్ష్మీదేవి రూపాలు. కాబట్టి పాలన్న అమ్మవారికి ఇష్టం. పాల కడలి నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది. అలానే పెరుగు ఏంటంటే కనుక ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. పెరుగు ఎలా గడ్డ కడుతుందో మన ఇంట్లో సంపాదనను అలా ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత అవసరం ఉన్నా సరే మన దగ్గర వాళ్ళైనా సరే అడిగితే పెరుగు, పాలను మాత్రం అస్సలు మంగళవారం, శుక్రవారం ఇంట్లో నుంచి బయటికి తీయకూడదు. అలా తీస్తే మాత్రం మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సంపాదన అంతా కూడా హరించిపోతుందని చెప్పొచ్చు. మనం సంపాదించింది అస్సలు కూడా మిగలకుండా పోతుంది, అంతా కూడా ఉచ్చుకొని పోతుందని పురాణం చెబుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త వహించండి. ఇక అలానే కాకుండా మంగళవారం పూట మన ఇంట్లో ఏంటంటే కనుక ముల్లంగి ఉంటుంది కదా, ఆ ముల్లంగి కూరను వండుకోకూడదు. అలా వండుకున్న మనకు కొన్ని విధాలుగా ఏంటంటే కనుక గ్రహాల మార్పుల వల్ల కూడా అప్పు పెరిగే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తను కూడా వహించుకోండి, సరిపోతుంది. చిన్న చిన్నవి ఏంటంటే కనుక చాలా మందికి తెలుసుండవు. తెలిసినా కానీ మనం ఏంటంటే కొన్ని ఆచరించాం కదండి మూఢనమ్మకాలని. కానీ ఇవి మన పెద్దవారి మాటలు అనమాట. మన పెద్దవారు ఏంటంటే కనుక వారి అనుభవాలతో చెప్పిన మాటలు. కాబట్టి మనం వీటిని ఆచరించుకుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. మంగళవారం పూట మనం ఏంటంటే మనం నార్మల్గా ఆంజనేయ స్వామిని పూజిస్తాము. అలానే కాకుండా కొంతమంది వాళ్ళ కుల దేవతను అలానే కాకుండా గ్రామ దేవతలను పూజిస్తారు. అలాగే వచ్చేసి లక్ష్మీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించినా, మనం అమ్మవారిని ఎవరిని పూజించినా మనకేంటంటే కనుక ధనం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, చక్కగా అభివృద్ధి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య అయినా సరేనండి తీరిపోతుంది. ధనం లేక మనం ఎంత నరకం చూస్తున్నా సరే ఆ నరకం నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన మంగళవారం మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అలానే ఆంజనేయ స్వామిని కూడా మనం
పూజించుకున్న మనకు ఫలితం ఉంటుంది. అలా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎవరినైనా సరే పూజించుకోండి. కానీ మనం ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పెద్దగా నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ స్నాన కార్యక్రమాలు చేసుకుని పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుక 5 లవంగాలను తీసుకోండి. ఏదైనా సరేనండి, ఒక ఆకు తీసుకోండి, ఏ ఆకైనా పర్వాలేదు. మీరు మర్రి ఆకు తీసుకోండి, రావి ఆకు తీసుకోండి, తమలపాకు తీసుకోండి, లేదంటే ఈ ప్లేస్లో మందార ఆకు కూడా మీరు తీసుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. మందార ఆకు తీసుకున్న అంతే ఫలితం వస్తుంది, రావి ఆకు తీసుకున్నా, ఏ ఆకు తీసుకున్నా మీకు అంతే యాజ్ ఇట్ ఈస్గా ఫలితం వస్తుంది అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు ఒకవేళ ఇష్టం ఉంటే దీపారాధన చెయ్యండి. మాకంత సమయం లేదు, కుదరదనుకునేవారు స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించండి. ఈ పరిహారం చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. అలా ధరించి పరిహారం చేస్తే మళ్ళీ మనకేంటంటే అప్పు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఉతికిన బట్టల్ని ధరించేసి ఆకును తీసుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని అందులో కొద్దిగా కుంకుమను పోసేసి ఆ తర్వాత ఈ 5 లవంగాలను పెట్టండి. గుర్తు పెట్టుకోండి, మీరు అప్పు కోసం చేస్తున్నారు కాబట్టి 5 లవంగాలను తీసుకోవాలి. అలా తీసేసుకుని ఏంటంటే కనుక ఆ లవంగాలకు సంకల్పం చెప్పుకోవాలి. ఎలా సంకల్పం చెప్పండి అంటే కనుక అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి మేము వెళ్ళాలి, అప్పు తీరే మార్గాలు మాకు తెలియాలి అనేసి మీరు చక్కగా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఆకులు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నవన్నీ కూడా తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో మనం వదిలేసి రావాలి. అంటే గుడి ప్రాంగణంలో కూడా మీరు పెట్టుకోవచ్చు. పక్క పొంటి మనకు ఆంజనేయ స్వామి గుడి ఇలా ఉంటుంది కదండి. మనకు పల్లెల్లో ఏంటంటే కనుక గుళ్ళు, ఆంజనేయ స్వామి గుళ్ళు పెద్ద పెద్దగానే ఉంటూ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న కూడా ఉంటూ ఉంటాయి. అక్కడ ప్రాంగణం అంతా కూడా మట్టితో ఇలా ఉంటుంది కదా. అలాంటి ప్రాంగణంలో ఏంటంటే కనుక వదిలేసి రావటం వల్ల ఖచ్చితంగా మన అప్పు తీరటానికి అవకాశం ఉంటుంది. కుంకుమ ప్లేస్లో మీరు సింధూరం ఉంటే అది కూడా తీసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. లేదంటే ఇలా కుంకుమని తీసుకోండి, మళ్ళీ పసుపుని తీసుకోకండి. అరస్పూన్ అంత కుంకుమ పోసేస్తే అందులో 5 లవంగాలను పెట్టేసి సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి గుడి ప్రాంగణంలో వదిలేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీర్చే మార్గాలు ఆ భగవంతుడే మనకు చూపిస్తాడని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఈ దారిలో వెళితే మన అప్పు తీరుతుంది, ఈ విధంగా చేసుకుంటే అప్పు తీరే మార్గం మనకు తెలుస్తుంది, ఈ వస్తువు వల్ల కూడా లాభం కలగవచ్చు, వస్తువుని అమ్ము కూడా మనం అప్పు తీర్చొచ్చు, లేదంటే మనకు రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అంది కూడా మనం అప్పు తీర్చే మార్గాలను మనం చూడొచ్చు అనమాట. ఇలా ఎన్ని రకాలుగానైనా సరేనండి, మనకేంటంటే కనుక అప్పులు తీరే మార్గాలే స్వయంగా తెలుస్తాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి విధంగా ఆచరించుకోండి. అలానే కాకుండా ధనం మీ చేతికి అందుతుంది ఖచ్చితంగా. అది రావాల్సిన డబ్బు కానీ, ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బుతో ఇలా ఏదో ఒక రకంగా మీ అప్పు అయితే ఖచ్చితంగా తీరుతుంది. కానీ కొంచెం సమయం పడుతుంది, వెంటనే ఫలితం అయితే రాదు. సమయాన్ని బట్టి మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. ఎంత అప్పు అయినా సరేనండి తీర్చుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకుని ఫలితం పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పులను కూడా తీర్చేసుకోండి. మనకేంటంటేనండి ఇప్పుడు లేని వారికి ఒక 10,000 అప్పున్నా అది మనకు బరువుగానే అనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా 1,00,000 రూపాయలు అప్పున్నా సరే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలి, అప్పు తీర్చుకునే మార్గాలు తెలియాలి. అప్పు ఉంటే కొంతమందికి ఏంటంటే తిన్నది పైకి పట్టదు, అంటే తిన్నది ఒంటికి పట్టదు. అలానే కాకుండా ఏంటంటే కనుక సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పుని తీర్చుకుందామా అనుకుంటారు, కానీ వడ్డీల మీద వడ్డీలు కట్టేసి ఆ అప్పు అసలు తీరక చాలా ఇబ్బందులకు గురయ్యి కొన్ని అనార్థాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఏంటంటే కనుకనండి చక్కగా ఉండటానికి మంచి దారుల్లో వెళ్ళేసి మన అప్పుని మనం తీర్చుకోవటానికి, ఆ భగవంతుడు ప్రసాదించిన దారిని మనం ఎంచుకుని అప్పుని తీర్చుకునే మార్గాలను మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే పరిహారం. అలానే కాకుండా ఏంటంటే లవంగాలు మనం ముందే చెప్పాం కదా, లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ధనాన్ని తెచ్చిపెడతాయి, రుణబాధని తీరుస్తాయి. దానికి తోడు ఏంటంటే కనుక కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మనకు విముక్తి కలిగిస్తాయి. లవంగాలు మనం దీపం కోసమే కాదు పరిహారం కోసం కూడా ఉపయోగిస్తాం. లవంగాలు కొంతమంది జేబులో కూడా పెట్టుకుంటూ ఉంటారు, అలా పెడితే డబ్బు వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అదేంటంటే మనం తర్వాత చెప్పుకుందామండి పరిహారం. ఇలా ఈ యొక్క పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించేసుకోండి. ఆంజనేయ స్వామి గుడిలో పెట్టి వదిలేసి వచ్చిన తర్వాత ఎవరేం చేసుకున్నా మనకు ఇంకా సంబంధం లేదు, మనం అక్కడ పెట్టేసి వచ్చాం కాబట్టి ఇక మీరు వదిలేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అప్పు తీరడానికి మనకి ఇక్కడ ఏంటంటే కనుక 21 రోజులు కానీ 46 రోజుల సమయం కానీ పడుతుంది. కొంతమందికి ఏంటంటే కనుకనండి నెల 15 రోజులు కూడా సమయం పట్టవచ్చు అని మనకి ఏంటంటే శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలా మనకు మన స్థితిగతిని బట్టి ఉంటుందన్నమాట. కానీ ఖచ్చితంగా అయితే తీరుతుంది. ఇందులో ఎలాంటి డౌట్స్ అయితే మీరు పెట్టుకోకండి. ఖచ్చితంగా అప్పు అయితే తీరుతుంది. అప్పు తీర్చుకునే మార్గం మనకు తెలుస్తుంది అనమాట. మనకే అర్థమైపోతుంది పరిహారం చేస్తే మనకి ఎంతలా ఫలితం వస్తుంది, మనం ఎంతలా ఫలితాన్ని పొందుతామనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి
మనము అంటే పర్సులో డబ్బు పెట్టుకుంటామండి, రూపాయి కూడా మిగలక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బాధపడిపోతూ ఉంటాము. అంటే ఇప్పుడు మన పర్సులో ఎప్పుడు కూడా నిరంతరం ఒక 100 రూపాయలైనా ఉన్నాయనుకోండి, మనకేంటంటే కొంచెం సంతోషం వేస్తుంది. తొందరలో ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మన స్నేహితులు కావచ్చు వచ్చి ఏదైనా సరే అంటే మనము ఇలా షేర్ చేసుకోవటం, తినటం, తాగటం చేస్తాం. అప్పుడు ఏంటంటే కనుక కొన్నిసార్లు మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతాం. మా దగ్గర మా పర్సులో ఎప్పుడు డబ్బే ఉండదు, ఎంత డబ్బు పెట్టినా కానీ అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ పర్సుని కొంతమంది ఏంటంటే కనుక అచ్చుబాటు రావటం లేదని మార్చేస్తారు. కానీ అది పర్సు వల్ల కాదండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పర్సేస్ కేవలం డబ్బుని దాచడానికి, కానీ పర్సు వల్ల లక్ కలిసి వస్తుందంటే కొన్ని పర్సులు లక్గా ఉంటాయి, కొన్ని పర్సులు ఏంటంటే కనుక వాటిని మనమే లక్గా మార్చుకోవాలి. ఎలా అంటే కనుక కొన్ని పదార్థాలను మన పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మన దగ్గర ఉంటుంది స్థిరంగా. డబ్బు అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఆడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా మంగళవారం చేస్తే చాలా మంచిదండి, మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుక మనం ముందు చెప్పుకున్న పరిహారానికి 5 లవంగాలు పువ్వు ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పి ఈ పరిహారానికి 2 లవంగాలు పువ్వు ఉండేవి తీసుకోవాలి. ఈ 2 లవంగాలే చూడండి మీ పర్సులో నిరంతరం కూడా డబ్బు ఆడేలాగా చేస్తాయి. కనీసం మీరు 200 పెట్టిన దగ్గర ఒక 50 రూపాయలు కూడా మిగిలేలాగా చేయడానికి ఈ పరిహారం మనం చెప్పేది ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి లాభం కలుగుతుంది, మంచి మేలు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా ఆచరిస్తారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. ఇలా మీ పర్సులో ఎప్పుడైతే డబ్బు కాలైపోతుందని మీరు బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి ఏం చేసిన పర్సులు మార్చేసి చాలా వరకు కూడా అలసిపోయాం, అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు లేవంటారు కదా, అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఈ పరిహారం చేసేటప్పుడు కూడా ఆ పరిహారం చేసుకోవచ్చు, ఏం కాదండి, ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు అంటే మనం ముందు చెప్పిన పరిహారం అందరు చేయాలని రూల్ ఏమీ లేదు కదా, కొంతమందికి నచ్చితే తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే తర్వాత చేద్దాంలే అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి. ముందు పరిహారం కూడా అండి 99% ఫలితం ఇస్తుంది, ఇప్పుడు చెప్పే పరిహారం కూడా ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. డబ్బు మీ దగ్గర ఉండేలాగా చేస్తుంది. 2 లవంగాలను తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు 44 నిమిషాల పాటు పెట్టేసి ఆ తర్వాత వాటిని తీసేసి మీ పర్సులో దాచుకోండి. దాచడం అంటే ఏమీ లేదు, అందులో వేసేయాలి, పర్సులో వేసుకోండి. లేదంటే పర్సనల్గా మాకు పర్సులో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనం ఏంటంటే ఈ లవంగాలను పెట్టుకోవచ్చు. అలా లవంగాలను పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక డబ్బు మన దగ్గరకు వస్తుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపాలు, అంటే లక్ష్మీదేవి ఎంత ఇష్టపడుతుందో మనందరికీ తెలిసిందే కదా. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ తల్లే మన వెంట ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే డబ్బుని మన దగ్గర ఉంచేలాగా అంటే చూస్తుంది. లవంగాల అమ్మవారి అంటే పటం ముందు పెడతాం కాబట్టి లవంగాల అమ్మవారి పటం ముందు పెట్టినప్పుడు ఆ తల్లి యొక్క చల్లని కరుణ కానీ అంటే లక్ష్మీదేవి కటాక్షం, కృప అన్నీ కూడా లవంగాల మీద పడతాయి. అలా పెట్టిన ఆ లవంగాలను మనం పర్సులో పెట్టుకుంటాం కాబట్టి ఇవి నెల రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత వీటిని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్తవి తీసుకుని మంగళవారం చూసుకొని పెట్టుకొని పూజించుకొని, అంటే పూజించడం ఏం లేదండి, స్నానం చేసి అమ్మవారి పటం ముందు పెట్టి తీసి పర్సులో పెట్టుకోవాలి. నెల రోజులు ఉంచుకోవాలి, లేదంటే 20 రోజులు ఉంచుకొని ఆ తర్వాత తీసేసి మళ్ళీ కొత్తవి ఇలా పెట్టుకుంటూ ఉండాలి. సరిపోతుంది, డబ్బు వస్తుంది.